బస్సులు కొనిపించి బస్సులో ఉచితమే కాదు 1000 బస్సులకు యజమానులను ఇయాల ఆడబిడ్డలు చేసినాం. ఇయాల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇయాల ప్రతి జిల్లాల పెట్రోల్ బంకులు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇయాల ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనాయి అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది. ఇయాల అన్ని మనమే ఉన్నాం. సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంత ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అందించినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? 1000 కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకేమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితవైతావని నేను అడగదలుచుకున్న. మిర్యాలగూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చిత్తుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు ఇయ్యకుండా
నల్ల నక్కజిత్తుల భాస్కరరావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్కజిత్తుల భాస్కరరావు ఇవాళ మనోళ్ళు నామినేషన్ వేస్తే బెదిరిస్తుండంట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నావో, నీ తెలివితేటలు అన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా, నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు, వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్రావు కానీ. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని, ఇక ఏం లేదు చింతపండు కావాల్సిందే, చింతపండు చేయని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు. ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు. నమ్మి ఎమ్మెల్యేని చేస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగిండు. ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా? ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిర్యాలకు కూడా గౌరవమే పోతుంది. అందుకే మిత్రులారా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఉండే 18 మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు, నాకేం రంది లేదు. 100% మీరు గెలిపిస్తారు, నాకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్రంలో 123 గెలిచి తీరాలి. ప్రజలకు ఈరోజు సంక్షేమం అందాలి అంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలలో 17,472 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం. కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు 2,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 295 కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం. ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపోవు. భవిష్యత్తులో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది, స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. మీ మిర్యాలగూడానికి ఏం కావాలనో, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో, నాగార్జున సాగర్ల ఇండ్ల పట్టాలు ఇచ్చారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. జయవీర్ వచ్చి నాకు చెప్పిండు, ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఇవాళ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు, కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు. మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు, మట్టి పనికి పోయినా ఇంచోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్లే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్ళు మనమే